ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఇలా ఉంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి పంపబడ్డాడు. ఆయన ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరలోక రాజ్యం గురించి చెప్పి ఉన్నాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, అందరూ మారు మనసు పొందండి అని ఆయన రాజ్య సువార్తను ప్రకటించాడు. ఎవరైతే తండ్రి అయిన దేవునిపై విశ్వాసం ఉంచుతారో వారు మరణంలో నుంచి జీవములోనికి దాటి ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వాక్యం సెలవిస్తున్న ప్రకారము ఎవరైతే విశ్వాసం ఉంచుతారో తండ్రి అయిన దేవునిపైన వారు భయంకరమైనటువంటి అగ్నిగుండము నుండి విడిపింపబడతారు, వారు నిత్య జీవానికి వెళతారు అని వాక్యం ఉంది. దేవునిపై విశ్వాసం ఉంచని వారికి తీర్పు ఉందని, ఆ తీర్పు దినమున వారు భయంకరమైనటువంటి ప్రదేశానికి వెళ్తారు అని ఉంది వాక్యములో. కాబట్టి ఎవరైతే దేవునిపై విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి వెళతారు. కాబట్టి దేవునిపైన విశ్వాసం ఉంచుదాం, దేవుని రాజ్యానికి వారసులముగా వెళదాం. నిశ్చయముగా అని చెప్పిన దేవుడు ఖచ్చితంగా మన ఎడల జరిగిస్తాడు. దేవుని కార్యము మన ఎడల జరుగునుగాక. మనమందరము నిత్య రాజ్యానికి వారసులముగా వెళ్ళాలని దేవుని చిత్తము నెరవేరునుగాక. ఆమేన్.